సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సాంఘిక శాస్త్ర బోధన పద్ధతుల్లో ఉన్నటువంటి మనకు ప్రధాన వ్యక్తుల గురించి మాట్లాడుకుంటాం. అంతకంటే ముందు వీడియోలో కూడా మనము ప్రధాన వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం. ఈ యొక్క వీడియోలో కొలంబస్. మరి కొలంబస్ ప్రధానంగా ఏ నావికుడు అంటే ఏ దేశస్థ నావికుడు సార్ అంటే ఇటలీ దేశస్థ నావికుడు అండి. ఇటలీ దేశస్థ నావికుడు. మరి ఈయన ముఖ్యంగా ఏ రాజు సహకారంతో పనిచేసిండు అంటే కొలంబస్ స్పెయిన్ రాజు సహకారంతో యాత్ర మొదలుపెట్టిండు. అంటే అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతంలోని యాత్ర అనేది ఏ మహాసముద్రంలో అట్లాంటిక్ మహాసముద్రము తీర ప్రాంతంలోని ఈయన యాత్ర మొదలుపెట్టాడు. ఎవరి సహకారంతో? స్పెయిన్ రాజుతో. ఏ దేశస్థుడితే? ఇటలీ. కొలంబస్ ఇటలీ దేశస్థుడు. మరి ఇక్కడ ముఖ్యంగా ఈయన 1492 సంవత్సరంలో 1492లో ఇది భారతదేశానికి చేరుకోవాలనుకున్నాడు. 1492 సంవత్సరంలో భారతదేశం చేరుకోవాలనుకున్నాడు. కానీ అమెరికా దీవులకు చేరుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులను చూసి ఇండియాకి చేరుకున్నా అనుకొని అక్కడ వాళ్ళను అంటే ఆయన ఏమన్నాడంటే రెడ్ ఇండియన్లు పేరు పెట్టారు. రెడ్ ఇండియన్లు అని. అదేవిధంగా ఆయన కనుక్కున్నది సో వెస్ట్ ఇండీస్ దీవ్స్ అంటే పశ్చిమ ఇండియా ప్రాంతాన్ని ఈయన కనుగొన్నాడు అన్నట్టు. అంటే వాస్తవానికి ఎందుకంటే ఇక్కడ ఆయన చేరుకుంది భారతదేశం కాదు, అమెరికాలోని కొన్ని ప్రాంతాలు కాబట్టి వాటిని వెస్ట్ ఇండీస్ అని లేదా ఇక్కడ పశ్చిమ ఇండియాను సో అని పిలవడం జరుగుతుంది. మరి ఇక అదేవిధంగా 1492లో కొలంబస్ అక్టోబర్ 12న క్యూబాను మొదటిసారిగా అంటే క్యూబాకు మొదటిసారిగా ఎప్పుడు యాత్ర వెళ్ళిందంటే 1492లోనే. అదేవిధంగా ఆ సముద్రయానంలో భాగంగా అమెరికా దీవులను కనిపెట్టిన వ్యక్తి అవుతారంటే కొలంబస్. ఎవరండి? కొలంబస్. ఈయన పేరు మీదనే కొలంబియా అనేటువంటి ఒక ప్రాంతానికి పేరు పెట్టడం కూడా జరిగింది. కొలంబియా అనే ప్రాంతం. నెక్స్ట్ దీంతో పాటుగా మనం కొలంబస్ మేజర్గా ఏ దేశస్తుడు? ఇటలీ దేశస్తుడు. స్పెయిన్ రాజు సహకారంతో పనిచేస్తుండు. ఏ సంవత్సరంలో కనిపెట్టాడంటే 1492లో. మరి 1492లో కొలంబస్ క్యూబాకు మొదటిసారిగా యాత్ర చేసిన వ్యక్తి వస్తారంటే కొలంబస్. ఇది ఇంపార్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి మార్క్స్ వెబర్. చాలా ఎగ్జామ్లలో ఈ మార్క్స్ వెబర్ గురించి క్వశ్చన్ అడుగుతుందండి. చాలా ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్ అడుగుతుందంటే మార్క్స్ వెబర్ రాసినటువంటి గ్రంథం అడుగుతున్నాడు. ఆయన 2 గ్రంథాలు రాసిండు. ఈ గ్రంథం గురించి క్వశ్చన్ అడిగిండు. ఏంటి? ఏ ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం. ది స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనే గ్రంథాన్ని ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మార్క్స్ వెబర్ జర్మనీకి చెందినటువంటి ఒక సామాజికవేత్త. అంటే అనేక సామాజిక అంశాలపైన సామాజిక సమస్యలపైన పోరాటం చేసిన వ్యక్తి అంటే మార్క్స్ వెబర్. ఈయన పూర్తి పేరు ఏంటి? బోస్ కార్ల్ ఎమిల్ మకిల్మెన్ వెబర్. పూర్తి పేరు బోస్ కార్ల్ ఎమిల్ మకిల్మెన్ వెబర్ అనేటువంటి పూర్తి పేరు. ఈయన యొక్క రచనలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో అవే అడుగుతారు. సో ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం. ది స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం ఎవరు? సో ఎస్ వస్తుంది. స్పిరిట్ మ్యాక్స్ కాబట్టి సో ద ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం రాసింది మార్క్స్ వెబర్. నెక్స్ట్ పాలిటిక్స్ యాజ్ ఏ వొకేషన్ అనేటువంటి గ్రంథం రాసింది అవుతారండి మార్క్స్ వెబర్. ఈ 2 గ్రంథాలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కార్ల్ మార్క్స్. మరి కార్ల్ మార్క్స్ నిజంగా ఒక సామాజికవేత్త, ఒక విప్లవవాది, మానవతావాది. మరియు ఇక్కడ ఈయన ఏంటంటే శ్రమ దోపిడీ గురించి పోరాటం చేసినటువంటి వ్యక్తి, శ్రమ దోపిడీ కోసం ఉద్యమాలు చేసిన వ్యక్తి. మరియు కార్మికుల యొక్క వేతనాల కోసము, కార్మికులకు కావాల్సినటువంటి కనీస జీతాల కోసము, కనీస వేతనాల కోసం పోరాటం చేసిన వ్యక్తి కార్ల్ మార్క్స్. మరి ఇక్కడ ముఖ్యంగా ఈయన పూర్తి పేరు ఏంటి అంటే కార్ల్ హెన్రీ మార్క్స్. ఈయన సో 1818వ సంవత్సరంలో మార్చి 5వ తేదీన జర్మనీలోని ఏ దేశంలో జర్మనీలోని రైన్లాండ్ అనే ప్రాంతం. అంటే రైన్లాండ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ నది ప్రాంతంలోని రైన్లాండ్ అనే ప్రాంతంలోని మరి ఈ కార్ల్ మార్క్స్ జన్మించాడు. ఈయన ఒక విప్లవవాది, మానవతావాది. ముఖ్యంగా దోపిడీని వ్యతిరేకించే వ్యక్తి, పీడనాన్ని, ఆధిపత్యము, అన్యాయాలకు తావులేని మానవతావాది అవుతారంటే సో కార్ల్ మార్క్స్. దోపిడీ, పీడన, ఆధిపత్యము, అన్యాయాలకు తావులేని మానవతావాది ఎవరు? కార్ల్ మార్క్స్. ఎవరండి? కార్ల్ మార్క్స్. ఈయన ముఖ్యంగా శ్రామికుల కోసము అంటే సో కర్మాగారంలో పనిచేసినటువంటి శ్రామికుల కోసం పనిచేసిన వ్యక్తి ఎవరు? కార్ల్ మార్క్స్.
నెక్స్ట్ వచ్చేసి ఈయన యొక్క కార్ల్ మార్క్స్ యొక్క రచనలు ఏంటంటే కార్ల్ మార్క్స్ యొక్క రచనలు ఏంటంటే సో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గ్రంథం రాసిన కార్ల్ మార్క్స్ అనే విధంగా దాస్ క్యాపిటల్ అనే గ్రంథం రాశారు. అంటే దాస్ క్యాపిటల్ అనే గ్రంథం రాసిన అంటే కార్ల్ మార్క్స్. ఈయన 1848లో ఎంగెల్స్ అనేటువంటి అనే వ్యక్తితో కలిసి కార్ల్ మార్క్స్ ఇద్దరు కలిసి కూడా కమ్యూనిస్ట్ లీగ్ స్థాపించారు. కమ్యూనిస్ట్ లీగ్ ఏ సంవత్సరంలో స్థాపించారు? 1848లో ఎంగిల్స్ మరియు కార్ల్ మార్క్స్ ఇద్దరు కలిసి కమ్యూనిస్ట్ లీగ్ ను స్థాపించారు. రైట్. మరి అదేవిధంగా సో 1844లో ప్యారిస్ లోని నివాసం ఉండగా ఒక కార్మిక వర్గం కోసము ఈయన ఉద్యమం చేశాడు. ఏ సంవత్సరం అంటే 1844లో. సో ఎక్కడ ప్యారిస్ లో నివాసం ఉన్నప్పుడు ఆ కార్మికుల కోసం వాళ్ళ జీవితాల్లో సమస్యలు చాలా ఉన్న ఉద్దేశంతో వాళ్ళకు తక్కువ వేతనాలు ఎక్కువ పని గంటలు చేయడం కోసం ఆయన అవన్నీ చెల్లించిపోయి ఉద్యమం చేయడం జరిగింది. సో ఈయన 1883లో మార్చి 14వ తేదీన కార్ల్ మార్క్స్ మరణించాడు. ఈయన గ్రంథాలు గుర్తుపెట్టుకోవాలి: కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గ్రంథము, దాస్ క్యాపిటల్ గ్రంథము. సో ఈయన స్థాపించింది 1848లో ఎంగిల్స్ మరియు మార్క్స్ కలిసి కమ్యూనిస్ట్ లీగ్ ను స్థాపించాలనేది సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కార్ల్ మార్క్స్ ముఖ్యంగా ఎలాంటి వాది? విప్లవవాది, మానవతావాది మరియు ఈయన దోపిడీ, పీడన, ఆధిపత్యం, అన్యాయాలకు తావులేని మానవతావాది వస్తారంటే కార్ల్ మార్క్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నెక్స్ట్ వస్తారంటే మదర్ తెరిసా అంటే నిజంగా మదర్ తెరిసా అనగానే సో ఇక్కడ సేవావాది, భారతదేశానికి సేవ చేసినటువంటి నిజంగా గొప్ప వ్యక్తురాలు అంటే మదర్ తెరిసా. ఈమె 1910లో యుగోస్లోవియాలోని స్కోపేజీ. సో మదర్ తెరిసా 1910లోని యుగోస్లోవియాలోని స్కోపేజీ అనే ప్రాంతంలో జన్మించింది. తర్వాత భారతదేశానికి యుగోస్లోవియా భారతదేశానికి వచ్చింది. తర్వాత భారతదేశానికి వచ్చి కోల్కతాలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలోని ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆమె ఒక టీచర్గా కూడా పనిచేసింది. తర్వాత ఆమె ఈ మదర్ తెరిసా ముఖ్యంగా అనాథలకు మరియు తాగుబోతుల నుంచి వాళ్ళను విముక్తి చేయడము, తర్వాత అదే విధంగా చిన్నపిల్లలను రక్షించడము, శిశు హత్యలను రక్షించడము మరియు కుష్టి వ్యాధి నివారణ కోసం కృషి చేసింది. కుష్టి వ్యాధి నివారణ కోసం కృషి చేసింది. కుష్టి వ్యాధి నివారణ, చిన్నపిల్లలు హత్యలను నిషేధించడము, తాగుబోతులను నివారణ కోసం పనిచేసింది, మరియు అనాథల రక్షణ కోసం పనిచేసింది, మరియు అనాథ స్త్రీల కోసం పనిచేసింది, మరియు అనేకమైనటువంటి వీధుల్లో ఉన్నటువంటి అంటే దిక్కులేని వారి కోసం పనిచేసినటువంటి ఎవరంటే మదర్ తెరిసా. ఈమె మదర్ తెరిసా ముఖ్యంగా ఏ సంవత్సరంలో అంటే 1997లోని మిషనరీస్ ఆఫ్ చారిటీస్ ను ప్రారంభించింది. మిషనరీస్ ఆఫ్ చారిటీస్ ను ప్రారంభించింది 1997లో. ఇది చాలా ఇంపార్టెంట్. ఈమె 1931 నుంచి 44 మధ్య కాలంలో టీచర్గా కూడా పనిచేసింది. 2012 మార్చి 15వ తేదీ నాటికి 45,000 సిస్టర్స్ 130 దేశాలలో ఈ యొక్క మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తుంది. 2012 మార్చి 15వ తేదీ నాటికి 45,000 సిస్టర్స్ మరియు 130 దేశాలలో ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తుంది. అనాథలకు, కుష్టి వ్యాధులకు మరియు తాగుబోతుల నుంచి రక్షించడం, శిశు హత్యల నుంచి సో నివారణ చేసే విధంగా అంటే శిశు హత్యలు జరగకుండా చూడడం అనేటువంటి అంశం పరంగా ఈమె కృషి చేసింది. ముఖ్యంగా అనాథలకు, రోగులకు, కుష్టి వ్యాధి నివారణ కోసం చేసినటువంటి మహనీయ వ్యక్తి అంటే మహనీయురాలు ఈ మదర్ తెరిసా. ఈమెకు గుర్తింపుగా భారతదేశము సో 1960లో పద్మశ్రీ ఇచ్చిందండి. భారతదేశము 1962లో సో మదర్ తెరిసాకు పద్మశ్రీ ఎప్పుడు వచ్చింది? 1962లో. ఈ అవార్డును గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో అవార్డుల మీద అడిగే అవకాశం ఉంటుంది. 1969లో జవహర్ లాల్ నెహ్రూ అవార్డు వచ్చింది. 1969లో అవార్డు వచ్చింది. 1969లో జవహర్ లాల్ నెహ్రూ అవార్డు వచ్చింది. 1980లో భారతరత్న అవార్డు వచ్చింది. భారతరత్న అవార్డు ఎప్పుడు వచ్చింది? 1980లో వచ్చింది. చూడండి, సో ఇక్కడ 62లో పద్మశ్రీ, 69లో జవహర్ లాల్ నెహ్రూ అవార్డు, 1980లో భారతరత్న అవార్డు. ఓకేనా? తర్వాత ఇప్పుడు మిషనరీస్ ఆఫ్ చారిటీస్ ప్రారంభించింది 1997లో ప్రారంభించింది. కాబట్టి ఈమె చివరిగా అనేక సేవలు అందిస్తూ
మరి కుష్టి వ్యాధుల కోసం ఎక్కువ సేవలు అందిస్తూ వారికి సో 1997 సెప్టెంబర్ 5వ తేదీన 1997 సెప్టెంబర్ 5వ తేదీన సో మదర్ తెరెసా మరణించింది. కాబట్టి సో విదేశాలలో మామూలుగా యుఎస్ లో జన్మించి భారతదేశం వచ్చినటువంటి సేవరాలు అంటే మదర్ తెరెసా. సో ఈ అవార్డులు గుర్తుపెట్టుకోవాలి. ఈమె ఏ చారిటీస్ అంటే ఈమె స్థాపించినటువంటి చారిటీస్, మిషనరీ ఆఫ్ చారిటీస్ ను గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని దేశాలలో అంటే 130 దేశాలలో సేవలు అందించింది అనే అంశం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ దిస్.